డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఈరోజు మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లో తెలుగు నుంచి ఏ విధంగా మాట్లాడుచుద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే, మీరు నాకు రేపు గుర్తు చేయగలరు. మీరు నాకు రేపు గుర్తు చేయగలరు. ఇతరులు గుర్తు చేస్తే అర్థం మనం చెప్పుకున్నాం, రిమైండ్ అని చెప్పాలి, రిమెంబర్ అనర్థం. సో మీరు నాకు రేపు గుర్తు చేయగలరు. కెన్ యూ రిమైండ్ మీ టుమారో? కెన్ యూ రిమైండ్ మీ టుమారో అంటే మీరు నాకు రేపు గుర్తు చేయగలరా? సో మీరు నాకు రేపు గుర్తు చేయగలరంటే కెన్ యూ రిమైండ్ మీ టుమారో. నేను కొన్ని వస్తువులను కొనాలి. ఐ నీడ్ టు బై సమ్ థింగ్స్. ఐ నీడ్ టు బై సమ్ థింగ్స్. నేను వస్తువులను కొనాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బై సమ్ థింగ్స్. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను కొన్ని నిమిషాలు తిరిగి వస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. నేను కొన్ని నిమిషాలు తిరిగి వస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. మిమ్మల్ని మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. ఇట్స్ నైస్ టు సీ యూ అగైన్. ఇట్స్ నైస్ టు సీ యూ అగైన్ అంటే మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. అది ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఇది ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం తీసుకుంటుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అని చెప్పుకోవాలి. ఇది నేను అనుకున్నట్టుగా లేదు. ఇట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్టేషన్ దాని లెక్క లేదు. ఇది చాలా ముఖ్యమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని పెడుతుంది. మీరు మాతో చేరాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు జాయిన్ విత్ అస్? మీరు మాతో చేరాలనుకుంటున్నారా? ఈ విధంగా చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి, మీరు నాకు రేపు గుర్తు చేయగలరా? కెన్ యూ రిమైండ్ మీ టుమారో? నేను కొన్ని వస్తువులను కొనాలి. ఐ నీడ్ టు బై సమ్ థింగ్స్ అని చెప్పుకోవాలి. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను కొన్ని నిమిషాలు తిరిగి వస్తాను. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. మిమ్మల్ని మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. ఇట్స్ నైస్ టు సీ యూ అగైన్. అది ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? ఇది నేను అనుకున్నట్టుగా లేదు. ఇట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇది చాలా ముఖ్యమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు మాతో చేరాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు జాయిన్ విత్ అస్? సో ఈ విధంగా మనం కొన్ని సెంటెన్స్లో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఈరోజు నేర్చుకున్నాం. మరి రేపటి క్లాస్లో మరొక బిడ్డ. థ్యాంక్ యూ.